హలో అందరికీ. నేను ఈరోజు ఒక జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం రూ. 100 తీసుకొని ఇంటి నుంచి బయటకొచ్చా. మనకి దీనికోసం చేయడానికి స్ప్రైట్ కావాలి. మా పక్క షాప్‌కొచ్చాను, అక్కడ స్ప్రైట్ లేదు. ఇగ మనమైతే ఈ మన స్ప్లెండర్ బండిని తీసుకొని రోడ్డు మీద ఇగ నేనైతే బేకరీకొచ్చాను. ఆ బేకరీలో గూడా వాళ్ళు లేదని జెప్పారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక మిల్క్ షాప్ క్లోజ్ చేస్తా ఉంటే ఎళ్ళాను. ఇక మనకు గావాల్సిన లీటర్ స్ప్రైట్ అయితే తీసుకున్నాను. రూ. 100 తీసుకెళ్ళాను. రూ. 50 మనకి స్ప్రైట్ అయింది. ఇంకా రూ. 50 మనకి రిటర్న్ ఇచ్చారు. ఇంకిక్కడ మన బాయ్స్ కనిపిచ్చారు. వాళ్ళతో పాటు కూర్చొని కాసేపు గేమ్ ఆడా. 7కెళ్ళినోడిని ఇప్పుడు 9 అవుతుంది. టైమే తెలవలేదు. అలాగే రేపు ఎగ్జామ్ ఉందని గుర్తొచ్చింది. ఇంగ మనం ఫాస్ట్‌గా బ్యాగ్ ఓపెన్ చేసేసి అట్లా బుక్ ఒక 2 పేజీలు తిరిగేసినాం. ఓకే. వచ్చేసినట్టే అనిపిస్తుంది. రేపు ఎగ్జామ్‌లో చూడాలి. ఇగ అటు పక్కన పడేసిన గ్లాసులైతే ఒక 2 సంవత్సరాల క్రితం కొన్నవైతే ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూసుకున్నా ఎట్లా ఉన్నాయని. అవి మంచిగానే ఉన్నాయి. ఫస్ట్ ఈ జ్యూస్ చేయడానికి మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఒక దానిమ్మకాయ. చిటికేసినామంటే ఇగోండి ఇట్లా మారిపోతది. తర్వాత ఈ గ్లాసెస్ కడగాలని గుర్తొచ్చింది. ఇగ కడిగేసి నీట్‌గా చేసిన. తర్వాత ఆ దానిమ్మకాయని ఇట్లా ఒలుచుకొని అది మొత్తం మనం క్రష్ చేయాలి. తర్వాత దాంట్లో స్ప్రైట్ పోసుకొని కెమెరా యాంగిల్స్ మార్చుకుంటా వీడియో తీయాలి. మొత్తం అయిపోయిన తర్వాత దాని మీద ఒక లెమన్ ఏసుకోవాలి. వావ్! నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.